హలో అండి. అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్‌కి స్వాగతం అండి. మేమైతే ఈ ఇయర్ వినాయక చవితి ఎలా చేసుకున్నామో వీడియో చేస్తున్నానండి. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ రోజైతే ఇలా ముందు రోజు ఇట్లా డెకరేషన్‌కి అన్నీ రెడీ చేసుకొని నైట్‌కి స్టేజ్ అయితే రెడీ అయిపోతుందండి. ఇట్లా సేవాలాల్ యూత్ సిన్స్ 2013 అని కూడా బ్యానర్ చేయించారు మా తమ్ముడు వాళ్ళు. ఫెస్టివల్ అయితే చాలా బాగా చేస్తారండి. చాలా ఎంజాయ్ చేస్తారు అందరం మేము. ఫస్ట్ రోజైతే చాలా బాగా జరిగిందండి. అసలు అది ఉన్నంతసేపు ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా చాలా ఎంజాయ్ చేశాము. ఇంకా ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. అవన్నీ మర్చిపోయి చాలా ఎంజాయ్ చేశాం. థర్డ్ డే పూజ ఇలా జరిగిందండి. అది అయితే శివలింగం షేప్‌లో చేపిచ్చారు. చాలా బావుంది. డే 3లో మూడో రోజే అన్నదానం కూడా పెట్టుకున్నాము. అన్నదానం చూడండి. హ్మ్. చాలా చాలా కూల్‌గా జరిగిందండి అన్నదానం అయితే. చాలా మంచిగా అందరూ చాలా బావున్నాయి వంటలు. చాలా మంచిగా చేశారు అని చెప్పారు చాలామంది. తర్వాత డే 4లో లడ్డూ వేలం పాట పెట్టుకున్న తర్వాత ఇట్లా సరదాగా అందరం లేడీస్ కూర్చొని ఇలా పాటలు పాడుతూ గజమాల మేమే రెడీ చేస్తామండి ఎవ్రీ ఇయర్. మా సిస్టర్స్, అమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు అందరూ కూర్చొని అట్లా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చేస్తాము. అస్సలైనది ఏంటంటే డే 5 ఇంకా ఆ రోజైతే అదే రోజు లడ్డూ మళ్ళీ ఆ రోజు ప్రసాదానికి పులిహోర ఒక 30 కేజీల దాకా ఎవ్రీ ఇయర్ మేమే చేసుకుంటామండి. ఇంకా మా సిస్టర్స్, తమ్ముళ్ళు, మరుదులు, పిన్ని వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరం కలిసి సరదాగా జోక్స్ చేసుకుంటూ, నవ్వుకుంటూ ఇట్లా ప్రసాదం అయితే రెడీ చేస్తామండి. చూడండి చూపిస్తున్నాను. పులిహోర చేస్తున్నామండి మేమైతే. 30 కేజీల వరకు చేస్తున్నామండి. ఇట్లా ఫస్ట్ అయితే బియ్యం మొత్తం ఏమైనా ఉన్నాయా అవన్నీ చేసుకొని పక్కన పెట్టేసి, కడిగి నానబెట్టేసామండి. చూడండి ఒక పక్క మా ఒక నాయనమ్మ అయితే చింతపండు రసం తీస్తుందండి. ఇంకొక పిన్ని ఏమో ఎసరు పెట్టేసి దాంట్లో ఉప్పు, పసుపు అవి ఏస్తుందండి. మా మరిది తిప్పుతున్నారు చూడండి. ఇట్లా సరదాగా నవ్వుకుంటూ చాలా చేసుకుంటామండి మేమైతే. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తది. కొంతమంది అనుకుంటారు వీళ్ళు అదే ఏదో డాన్సులేయడానికొస్తారు అట్లా అనుకుంటారు. అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నాకైతే అందరూ ఎక్కడైతే కలుస్తామో అక్కడ చాలా హ్యాపీ అనిపిస్తది. నేనైతే సరదాగా కాసేపు నవ్వుకోవచ్చు, సరదాగా కబుర్లు చెప్పుకోవచ్చు. అందుకోసమైనా నేను వెళ్తానండి. మా వారు నన్ను తీసుకెళ్తారు. నేనైతే ఆ 5 డేస్ ఉంటే 5 డేస్, 3 డేస్ ఉంటే 3 డేస్ అసలింక ఫోన్ పక్కన పెట్టేసి ఫుల్ ఎంజాయ్ చేస్తానండి నేనైతే. మా వారు, మా బాబు. చూడండి ఇలా బియ్యం ఎసరు మరిగాక మేము బియ్యం దాంట్లో కలిపేస్తున్నాము. చూడండి. ఎక్కువ క్వాంటిటీ కదండీ! కొంచెం చాలా టైం పడుతుంది ఆ ప్రసాదానికి. చూడండి. ఒక పక్క మా తమ్ముడు వాళ్ళందరూ ట్రాక్టర్ కడిగి దాని మీద లైటింగ్ అవన్నీ సెట్టింగ్స్ చేస్తున్నారండి. ఈవినింగ్ ఊరేగింపుకి వెళ్ళడానికి. మేమేమో పక్కన ప్రసాదం రెడీ చేస్తున్నాం. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని చెప్పేసుకొని చేసేసుకుంటారండి. కాబట్టి టెన్షన్ ఉండదు. అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ, హడావుడి చేసుకుంటూ చాలా బాగా చేసుకుంటామండి మేమైతే. చూడండి చీపురు పట్టుకొని ఊడుస్తున్నాను. అట్లా క్లీనింగ్ చేసుకొని, ఇట్లా ఒక పక్క లేడీస్ అందరూ ఒక పక్క ప్రసాదాలు చేసుకుంటూ, అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని అనుకొని చేసేసుకుంటాము. చాలా బాగా అనిపిస్తుంది. చూడండి పులిహోర చేయడానికైతే అన్నీ అన్నం అయితే వండేస్తున్నాము. మా పిన్ని తిప్పుతుంది పెద్ద గంట తీసుకొని. అన్నం వండడం అదొక ఎత్తయితే అవన్నీ కలపడం ఒకటండి. చూడండి. ఆహ్, మెయిన్ ఊరేగింపు రోజైతే ఎవ్రీ ఇయర్ మేమే చేస్తామండి. ప్రసాదం అయితే ఎప్పుడూ అంతే. ఇట్లా సరదాగా అందరం ఇంకా మా బజార్ వాళ్ళు అందరూ వచ్చేస్తారండి. ఇంట్లో ఇంకెవ్వరు ఉండరు. అందరూ ఇంక ఇక్కడే వంటలు చేసుకుంటూ
ఇట్లా చూడండి ఇక్కడ అన్నం మొత్తం చల్లబెట్టి అవన్నీ కలుపుతున్నాము. చూడండి. తర్వాత పులుసు కూడా రెడీ అవుతుంది. పులుసు రెడీ అయిన తర్వాత ఆ పులుసు గూడా కలిపేసి, ఆ పులిహార చేయడమే పెద్ద టాస్క్ అండి. క్వాంటిటీ కొంచెమే ఉంటే ఎంతైనా ఈజీగా చేసేస్తారు. క్వాంటిటీ కొంచెం ఎక్కువ కాబట్టి అందరూ అమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు, నాయనమ్మ అందరూ కలిసి చేసుకుంటామండి. ఈ ఫెస్టివల్‌కి ఏంటంటే చిన్న, పెద్ద తేడా ఏముండదండి. అందరూ మా నాన్న వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు, పిన్ని, బాబాయిలు అందరూ ఏజ్డ్ వాళ్ళున్న అందరూ బయటికొస్తారు. సరదాగా ఉంటారు. హ్యాపీగా అందరూ కలిసి జోకులు చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. చూడండి అందరూ ఒకే కలర్ టీ షర్ట్స్ తెచ్చుకున్నారు. మా తమ్ముడు వాళ్ళైతే సేవాలాల్ యూత్ అని బ్యాక్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ గణేష్ బొమ్మ వాళ్ళు డిజైన్ చేయించుకున్నారండి. చూడండి మా బాబాయ్ అయితే ఉట్టి కొడుతున్నాడు. ఫస్ట్ అయితే వాడే స్టార్ట్ చేశాడు. ఉట్టి కొడుతున్నాడు. భలే ఉన్నాడు కదా! రెడ్ చున్నీ కట్టుకొని. చూడండి వాడికి అస్సలు వదలట్లేదండి. వాళ్ళ మామయ్య వాళ్ళైతే పాపం ఎగురుతున్నాడు కానీ అసలు వాళ్ళు కింద కొంచెం గూడా వదలట్లేదు ఉట్టిని. తర్వాత వాళ్ళ అన్న వచ్చి ఎత్తుకున్నాడు. అన్న అంటే మా చెల్లి కొడుకు. వాడైతే చాలా ట్రై చేశాడండి. కానీ అస్సలు వాళ్ళ మామ వాళ్ళున్నారే అస్సలు వదలలేదు ఉట్టినైతే చూడండి. పాపం ఎగురుతున్నాడు కానీ అందలేదు. చాలా ట్రై చేశాడు. ఒక 2 టైమ్స్ టచ్ అయ్యింది. ఉట్టి కొట్టడం అయితే ఫస్ట్ చిన్న పిల్లలండి. తర్వాత లేడీస్ అండి. లేడీస్ అందరం అయిపోయాక తర్వాత జెంట్స్ వస్తారండి. అట్లా లేడీస్ ఉట్టి కొడుతున్నప్పుడు ఇంకా జెంట్స్ అందరూ వాటర్ కొడతా ఉంటారు. జెంట్స్ ఆడేటప్పుడు లేడీస్ అందరం వాటర్ కొడతామండి. ఇట్లా కలిసి చేసుకుంటాము. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. చూడండి. వాడైతే చాలా సేపు ట్రై చేశాడండి. కానీ మా తమ్ముడు వాళ్ళని అస్సలు కిందకి వదలలేదండి. ఉట్టినైతే వాడు కొట్టేస్తాడని. ఎందుకంటే వాళ్ళకి కొట్టడానికి ఉండదు కదా అని. అలా ఆహ్, ఆ ఉట్టి కొట్టే టైంలో ఇంకా మిగతా వాళ్ళు ప్రసాదాలు అవి చేసేసి గిన్నెలు నింపేశారండి పంచడానికి అందరికీ. తర్వాత లడ్డూ ఎవరైతే లడ్డూ వేలం పాట పాడుకున్నారో ఆ లడ్డూని మంచిగా డాన్స్ వేసుకుంటూ వాళ్ళ ఇంటి దాకా అయితే వెళ్ళి పంపించేసి వస్తామండి. ఎవ్రీ ఇయర్ అంతే. ఆ లడ్డూ ఇచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా గణేష్‌ని ట్రాక్టర్‌లో ఎక్కిస్తారండి పూజ చేసి నైవేద్యం పెట్టి. తర్వాత తమ్ముడు వాళ్ళందరూ చూడండి ఎలా తీసుకొస్తున్నారో గణేష్‌ని. చాలండి ఫస్ట్ అయితే అలా చేత్తో అందరూ కలిసి ఎత్తుకున్నారు. అలా తీసుకొచ్చి ట్రాక్టర్‌లో పెట్టేసారు. తర్వాత మళ్ళీ హారతిచ్చి, కొబ్బరికాయ కొట్టి, ఇంకా ఊరేగింపయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ అండి డాన్సులు వేసుకుంటూ నైట్ అయితే 2:30 అట్లా అయిపోతుందండి. ఎవ్రీ ఇయర్ అంతే. ఇలానే చేసుకుంటాము. ప్రతి ఒక్క ఇంటిని వదలకుండా గల్లీ గల్లీ వెళ్ళి గల్లీ గల్లీ అయితే ఏ గల్లీ మిస్ అవ్వకుండా వెళ్తారండి. తమ్ముడు వాళ్ళే తీసుకొనెళ్తారు. వాళ్ళ యూత్ ఉంటారండి. సేవాలాల్ యూత్ వాళ్ళు ఒక 15, 20 మెంబర్స్ ఉంటారండి. కానీ ఏ ఫెస్టివల్ అయినా ఇట్లా వాళ్ళు కలిసి చేస్తారు. నాకది చాలా హ్యాపీ అనిపిస్తది. ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి. ఇలాగే మీ హెల్త్ మంచిగా ఉండాలి. ఇలాగే ఎప్పుడు ఎంజాయ్ చేయాలి. మంచి జాబులు, మంచి బిజినెస్‌లు చేసుకొని ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ గణేష్ ఆశీస్సులు మీకెప్పుడూ ఉంటాయి. నేనైతే ఉంటాయి, ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు ఎలాంటి ఏం రాకుండా హ్యాపీగా ఇలా ఎవ్రీ ఇయర్ ఇలా కలిసి చేసుకోవాలి. ఇలా అందరూ కలిసిమెలిసి ఉండాలి. చాలా అంటే అది చూస్తున్న ఒక 3, 4 డేస్ అసలు అది ఎలా గడిచిపోతుందో గూడా మనకి అర్థం కాదు. అట్లా అట్లా అయిపోతుందండి. ఫాస్ట్‌గా అయిపోతుంది ఆ 3, 4 డేస్ అయితే. నాకట్లనే అనిపిచ్చింది. తాగరండి. స్టార్ట్ అయితే మాత్రం చేస్తూనే ఉంటారు. 6, 7 నుంచి స్టార్ట్ అవుతుంది ఊరేగింపు అయితే. ఇంకా 2 వరకు ఇంకా ఏస్తానే ఉంటారు. కొంతమంది ట్రాక్టర్స్ దగ్గర, కొంతమంది డీజే దగ్గర మైక్ వాళ్ళు అట్లా వాళ్ళు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. చూడండి వాళ్ళ యూత్ మొత్తం.
నేనైతే కోరుకుంటున్నాను మీరెప్పుడూ హ్యాపీగా ఇలాగే కలిసిమెలిసి చేసుకోవాలి. మీరు అనుకున్న జాబులు, బిజినెస్‌లు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీళ్ళందరూ సేవాలాల్ యూత్ అండి. సేవాలాల్ యూత్ సిన్స్ 2013. మా గణేష్‌ని చూడండి ఎంత బాగున్నాడో. చాలా ఆ గజమాల కూడా మేమే చేసామండి. చాలా బాగున్నారు కదా గణేష. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తొందరగా వచ్చేయాలి. ఇలాగే కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా నీ పూజ మంచిగా చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.